Yes, sir. You can. Occasionally, Lata dances in the school program. Okay. Occasionally, Lata does not dance in the school program. Does not or doesn't, sir? Doesn't, madam. Yes. Actually, we means how do I say? We speak that as usually. అంటే కామన్గా మనం అలాగే మాట్లాడతాం వీ లర్న్ లైక్ దట్ ఓన్లీ అలాగే నేర్చుకున్నాం కూడా వీ హ్యాడ్ టు చేంజ్ ఇట్ ఎస్ వీ హ్యాడ్ టు చేంజ్ ఇట్ ఎస్ కరెక్ట్ సార్ విత్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఆల్సో యూ మే సే Okay, ma'am. ఓకే సార్ నెక్స్ట్ గైస్ నెక్స్ట్ ఎనీ వన్ Madam, ఎస్ మ్యామ్ regularly Vani go to market. గోస్ టు మార్కెట్ Regularly Vani goes to market. Regularly Vani does not goes to market. డస్ నాట్ కాదు డజంట్ Doesn't, madam. Okay, madam. మళ్ళీ చెప్పండి అవే సెంటెన్సెస్ని Regularly Vani goes to market. Regularly Vani goes to doesn't market. గోస్ టు డజంటా డజంట్ గోనా మీరు అరేంజ్ చేశారా మేడం సెంటెన్స్ చేశారు మేడం. మరి Go చూసి to. చెప్పండి చూసి చెప్పండి డజంట్ గో గోస్ డజంట్ గో కరెక్ట్ Doesn't go. ఎస్ కరెక్ట్ Okay, madam. ఎస్ Okay, madam. అరేంజ్ లైక్ దిట్ ఓన్లీ మేడం విత్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఇంకా మిగతా సబ్జెక్ట్స్తో కూడా చేయండి Okay, madam. రైట్ నెక్స్ట్ గైస్ నెక్స్ట్ Ma'am, ఎస్ మ్యామ్ టెల్ మీ నవనీత మ్యామ్ rarely he likes sweet. ఎస్ Rarely he doesn't like sweet. ఓకే గుడ్ నవనీత మేడం నేను మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నా మీరు ఇక్కడ ఆబ్జెక్ట్ మార్చి చెప్పండి అంటే రేర్లీ హీ లైక్స్ స్వీట్స్ కదా రేర్లీ He likes హీ డజంట్ లైక్ హాట్ sweet. హాట్ Can't. అలా చెప్పండి అంటున్నా అంటే కొన్నిసార్లు తనకి స్వీట్స్ ఇష్టము కొన్నిసార్లు స్వీట్స్ ఇష్టం ఉండదు అంటే మీనింగ్లెస్గా ఉంటుంది కదా మీకు వచ్చేసింది ఎలాగో అంటే మీరు రాకపోతే సేమ్ రిపీట్ చేయండి మీకు వచ్చేసింది కదా తెలిసింది కదా ప్యాటర్న్ ఆబ్జెక్ట్ మార్చండి దెన్ హ్యావింగ్ మీనింగ్ఫుల్ ఓకే మేడం అర్థమైంది కదా He doesn't like sweet అన్న can't అని చెప్పాలా? డజంట్ లైక్ తర్వాత ఆబ్జెక్ట్ మార్చండి స్వీట్స్ చెప్పినప్పుడు హాట్ అని చెప్పండి ఇక్కడ స్వీట్ ఇక్కడ హాట్ ఓకే మేడం ma'am, okay, దెన్ ఇట్ ఈస్ హ్యావింగ్ మీనింగ్ ఎస్ Okay. ఓకే యూ అండర్స్టూడ్ దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ చెప్పక ముందు ఏంటంటే సేమ్ సెంటెన్స్ చెప్పమంటాను ఎందుకంటే మేడం దే హ్యావ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఫస్ట్ ఇది కాన్సెప్ట్ అర్థం అవ్వాలి కదా కాబట్టి ఇది అర్థమైన తర్వాత జస్ట్ దిస్ ఇస్ ద సెకండ్ స్టెప్ యు ఆర్ ఇన్ సెకండ్ స్టెప్ ఓకే Okay. రైట్ గైస్ ఎవ్రీవన్ హూ ఆర్ అరేంజింగ్ సెంటెన్సెస్ యూ షుడ్ సే విత్ డిఫరెంట్ ఆబ్జెక్ట్ ఇన్ టూ సెంటెన్సెస్ ఎస్ సార్ టెల్ మీ Rarely, Naresh goes cinema. గోస్ టు మూవీ Rarely, Naresh doesn't go cinema. డజంట్ Goes cinema. డజంట్ తర్వాత మీరు గోస్ యూస్ చేస్తున్నారు సార్ Go, sir. Go. సార్ డజంట్ తర్వాత వర్బ్ వన్నే రావాలి ఎస్ సార్ ఎస్ ఉండదు కదా Okay, madam. డజంట్ గో Doesn't go. ఎస్ Doesn't go cinema. సో సార్ మీరు ఏదైనా ప్లేస్ చెప్పినప్పుడు టూ అనండి మూవీకి వెళ్తాము అంటే ప్లేసే కదా టూ ఓకే శివ సార్ నేను ఇప్పుడు ఇది చెప్తాను మీరు ఇలా చెప్పండి Okay, madam. యూ విల్ బి ప్రాక్టీస్ అంటే ఇలా చెప్తే ఏమవుతుందంటే మీరు ప్రాక్టీస్ అవుతారు ఓకే Okay. ఐ లిజన్ సారీ హీ లిజన్స్ He listen. He does నెగిటివ్ not listen. చెప్పండి నెగిటివ్లో చెప్పండి హీ లిజన్స్ Okay. హీ He does not listen. డజంట్ Ah, హీ డజంట్ లిజన్ he doesn't listen. Okay. హీ వాషెస్ హీ He was. వాషెస్ He was. హీ He
వాచ్. హీ వాషెస్ అన్నా నేను. హీ వాచెస్. హీ డజంట్ వాచ్. హీ లుక్స్. హీ లుక్స్. He doesn't look. ఎస్. హీ రైట్స్. He doesn't write. ఎస్. హీ స్పీక్స్. He doesn't speak. ఎస్. గాట్ ఇట్ సార్? అర్థమైందా సార్? ఇప్పుడు పర్ఫెక్ట్ అయ్యారా? ఎస్. Okay, madam. ఎస్. ఓకే, గుడ్. అరేంజ్ లైక్ దట్ ఓన్లీ శివ సార్ విత్ అనదర్ సబ్జెక్ట్. నెక్స్ట్ ఎనీ వన్ గైస్ who didn't say the Madam. sentence? Yes ma'am, tell me. మేడం చెప్తున్నాను కరెక్ట్ కాదో చూడండి మేడం. Okay. ఎవ్రీ డే చింటూ ప్లే వాలీబాల్. Place. ఎవ్రీ డే చింటూ డజంట్ ప్లేస్. ఎవ్రీ డే చింటూ డజంట్ ప్లేస్ వాలీబాల్. No మేడం, మీరు ఇక్కడ V1 ప్లస్ SRES యూజ్ చేయాలి. ఇక్కడ V1 మీరు చెక్ చేసుకోండి. ఇలా అంటే ఈ సెంటెన్స్ని V1 తర్వాత SRES ఉందా లేదా. ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ డజంట్ ఉండాలి. ఒకసారి ఇలా చెక్ చేసుకొని చెప్పండి. ఓకే మేడం. ఎవ్రీడే చింటూ. ఎవ్రీడే చింటూ ప్లే వాలీబాల్. ప్లేనా ప్లేసా? ఎవ్రీడే ప్లే మేడం వాలీబాల్. ప్లేస్. అది మేడం, ప్లేస్ అనాలి. ప్లేస్ మేడం. వాలీబాల్. అప్పుడు యాడ్ చేయాలి. సార్ డజంట్ ప్లేస్ వాలీబాల్. ప్లేస్ చెప్పేటప్పుడు ఎస్ యాడ్ చేయమని చెప్పారు. టూ Okay, సార్. sir, okay, sir. టూ ప్లేస్ యాడ్ చేసి చెప్పేటప్పుడు టూ అనాలి. ఐఎమ్ గోయింగ్ టు Okay. మార్కెట్. గోయింగ్ టు I'm going to market. మూవీ. టు స్కూల్. టు కాలేజ్. టు హాస్పిటల్. టు పార్క్. అంటే ప్లేస్ చెప్పేటప్పుడు ప్లేస్ కి ముందు టూ అని చెప్పండి. To add. టూ యాడ్ చేయండి. Yes, కానీ ఈ ప్యాటర్న్ మాత్రం Yes, మారదు madam. సార్, ఇది మాత్రం మారదు. Okay, madam. ఎస్ మేడం, టెల్ మీ. మేడం ఎవ్రీడే చింటూ ప్లేస్ వాలీబాల్. ఎవ్రీడే చింటూ డజంట్ ప్లేస్ వాలీబాల్. డజంట్ ప్లేనా ప్లేసా? ప్లేస్ మేడం. ఆటలు. ప్లే ప్లే ప్లే. డజంట్ ప్లే. గేమ్స్ అనండి. అప్పుడు మీరు Okay, గేమ్స్ డజంట్ ప్లే గేమ్స్ అనండి, ఆటలు అన్నప్పుడు. ఓకే మేడం. చెప్పాను మేడం. ఓకే మేడం. ఇంకోటి చెప్పండి. ఓకే. వన్ మోర్. చేయలేదు మేడం. చేయండి మేడం, చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇది చూసుకుంటే సరిపోతుంది. నేను అండర్లైన్ రౌండ్ అప్ Okay. చేశాను చూడండి, ఇది చూస్తే మీరు చెప్పేయచ్చు. Okay. నెక్స్ట్ madam. గైస్. ఎస్ మేడం, టెల్ మీ. నేను ఒక క్వశ్చన్ రెడీ చేశాను, అది తప్పు రైటో రంగా చెప్పండి. Okay. Sometimes cat eats the milk. మేడం, Sometimes cat thieves the milk. క్యాట్ వర్క్ ఫామ్ అర్థం అవ్వట్లా. ఫిలిప్ ఆగిపోయింది మ్యామ్. అర్థం కాలేదు మేడం. Sometimes cat thieves the milk. కీప్స్ ద మిల్క్. Thieves the milk. ఓకే, థీఫ్. ఓకే, థీఫ్, థెఫ్ట్. థీఫ్స్ ద మిల్క్. కరెక్ట్. కొన్నిసార్లు పిల్లి పాలు దొంగతనం చేస్తుంది. రైట్? ఎస్. ఎస్. వాట్ ఎవర్ ద వర్బ్ వన్. నవనీత మేడం, వాట్ ఎవర్ ద వర్బ్, మీరు ఏ వర్బ్ వన్ యూజ్ చేసినా SRES పెట్టేయాలి. thieves యాడ్ చేశాం. ఎస్. Sometimes cat doesn't thief the milk. ఎస్, కరెక్ట్. ఇప్పుడు నేను ఒకటి పాజిటివ్ చెప్తా, మీరు నెగటివ్ చెప్పండి నవనీత మేడం. Okay ma'am, tell me. Sometimes cat catches rat. Sometimes cat రాసుకోండి. You can write that. Write and tell me. Catches rat. rats. Okay, catches the rat. Okay. Sometimes cat doesn't catch the rat. Yes, correct. Good. Okay, ma'am. Arrange like that only, madam. Next anyone please. Who didn't say? Madam, everyone should involve. Balamani madam, Swarupa madam, not responding. On your videos please. Balamani madam, Swarupa madam,
మేడం మీరు వీడియోస్ ఆన్ చేయకపోతే నేను మిమ్మల్ని రిమూవ్ చేస్తాను. మేడం ఎంత చక్కగా టీచ్ చేస్తానో అంతే ఇలాగే ఉంటాను మేడం, మీరు హట్ అయినా పర్లేదు. ఎందుకు అంటే రేపు ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఇంగ్లీష్ అంటే రూపా మేడం దగ్గర 1 month వేస్ట్ అయింది అని మీరు చెప్పొద్దు. ఇఫ్ యూ ఫాలో మై రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యూ ఆర్ ఏబుల్ టు స్పీక్. మీరు ఆన్ చేస్తే మీరు వంట చేస్తున్నారా, మీరు ఏం చేస్తున్నారు నాకు కనబడుతుంది అంటే ఒక 30 minutes మనం డివైస్ ముందు కంపల్సరీ కూర్చోవాలి. అలా కూర్చొని సెంటెన్స్ అరేంజ్ చేసి చెప్తేనే నేర్చుకోగలం గాయస్. ఓకే స్వరూప మేడం, బాలామణి మేడం. మేడం ఎస్ మేడం టెల్ మీ. ప్రభావతి మేడం. డైలీ ప్రభావతి వాక్స్ ఎవ్రీ ఈవినింగ్. డైలీ ప్రభావతి డజంట్ వాక్ ఈవినింగ్స్. మేడం ఎవ్రీ మార్నింగ్ ముందు ఏం చెప్పారు చెప్పండి, టైం వర్డ్ డైలీ చెప్పారు కదా, అది తీసేయండి మేడం. ఇప్పుడు చెప్పండి. ప్రభావతి వాక్స్ ఎవ్రీ ఈవినింగ్. Yes, correct. డజంట్ వాక్ ఎవ్రీ ఈవినింగ్. కరెక్ట్. సో టైం వర్డ్ మీరు లాస్ట్ లో చెప్తున్నారు అంతే. ఎవ్రీ ఈవినింగ్ ఆల్సో టైం వర్డ్. కరెక్ట్ మేడం. ఓకే గుడ్. అరేంజ్ విత్ అనదర్ సబ్జెక్ట్ ఆల్సో. నెక్స్ట్ ఎనీవన్ గైస్? Okay, madam skipped from the class. Next. Okay, anyone of you have any doubts regarding today's topic? Okay, your homework is guys, you have he, she, it subjects, right? He, she, it subjects you have. So with he, she, it subjects you have to arrange positive, negative, positive, negative, positive, negative. Okay, but on one condition is don't repeat the verb form once you used already in your sentences. ఒకసారి మీరు యూజ్ చేసిన వర్బ్ ఫామ్ ని మళ్ళీ యూజ్ చేయకండి. హియర్ 1 2 3 4 5 6 సెంటెన్స్ ఆర్ దేర్. 6 వర్బ్ ఫార్మ్స్ ఐ నీడ్. అంటే ఇలా ఇదే రిపీట్ చేయకండి. మళ్ళీ పాజిటివ్ సెంటెన్స్ ఒక వర్బ్తో చెప్పండి, నెగటివ్ సెంటెన్స్ ఒక వర్బ్తో చెప్పండి. ఓకే గైస్, లైక్ దిస్. సపోజ్ వాట్ ఐ టోల్డ్, ఎవ్రీడే రాము ఈట్స్ బ్రేక్ఫాస్ట్, సమ్ టైమ్స్ రాము డజంట్ గో టు స్కూల్. ఓకే, అలా చెప్పండి. ఎనీ డౌట్స్ గైస్? ఎనీ వన్ ఆస్క్ మీ? No doubts? So everyone should on your videos and respond to me. If you are unable to speak, I'll practice that. ఎలా ప్రాక్టీస్ చేపిస్తున్నా చూసారు కదా, అలా ప్రాక్టీస్ చేపిస్తాను గైస్. యూ విల్ బి పర్ఫెక్ట్ విత్ దాట్. ఓకే, మీన్స్ వాట్ ఐఎమ్ టీచింగ్ మీన్స్ యువర్ కోఆపరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హియర్ టు లర్న్ కదా. మీరు మాట్లాడడం చాలా ఇంపార్టెంట్. సో ఎవ్రీ వన్ కోఆపరేట్ విత్ మీ. సమ్ టైమ్స్ ఐ బిహేవ్ లైక్ దిస్ ఓన్లీ, మీన్స్ వినకపోయినా ఏమన్నా, దట్స్ అవర్ ప్రాబ్లం. మీన్స్ మీరు ఏం చెప్తారు, రూపా మేడం దగ్గర నేర్చుకున్నా అంటారు. సో ఎవ్రీ వన్ షుడ్ అండర్స్టాండ్. అంటే అదేదో అంటారు కదా డైలాగు, పైసలు ఊరికే ఎవరికి రావు అని. పెయిడ్ క్లాసెస్ దీస్ ఆర్ కదా. అందుకని సార్ సార్ మంచిగా ఉంటే ఎక్కడి నుంచైనా మనం తీసుకోవాలి సార్. సో ప్రతిదీ కూడా ఇంపార్టెంటే. సో ఈ హాఫ్ అన్ అవర్ క్లాస్ ఒక దగ్గర మీరు మొబైల్ పెట్టేసుకొని ఎక్కడైనా కాన్స్టెంట్గా మీరు ఫ్రెష్ అప్ అయ్యి ఫ్రీ మైండ్తో కూర్చోండి. పెన్ తీసుకోండి, నోట్స్ తీసుకోండి. నేను ఏ సెంటెన్స్ చెప్పినా కానీ మీరు ఏదైనా తెలియకపోతే రాసుకోండి గైస్. ఇలా సీక్వెన్సెస్ కూడా చెప్తాను కదా, ఈ సీక్వెన్స్ కూడా మీరు కంపల్సరీ నోట్ చేసుకోండి. ఓకే, సీక్వెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ టు అరేంజ్ ఎనీ సెంటెన్స్. సో సీక్వెన్స్ అరేంజ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇలా అరేంజ్ చేయాలి. ఐ విల్ సెండ్ యూ టుడేస్ నోట్స్ టు యూ ఆఫ్టర్ దిస్ క్లాస్. ఓకే, సో that's it for today's our class. Bye everyone. Have a nice day. Good night. Bye madam.